మరొక సమయం దేవుని సన్నిధానంలో రీతిగా మనం గడపడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ పునరుద్ధాన పండుగలు ఆదివారం మనం నిర్గమకాండము 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి వచనాన్ని చదివి ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకముగా మనం వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాక్యం నిమిత్తం చిన్ని ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్నారు, అలాగే నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు, సాక్ష్యములు కూడా మీరు తోడుకున్నారు. స్తోత్రాలు. మొన్న చదవబడిన లేఖన భాగ్యాన్ని నిర్గమకాండము 16వ అధ్యాయాన్ని నేను ఈ సమయం ముందు మేము ధ్యానం చేసుకోబోతుండగా ప్రభా మీ కృప మాకు దయచేయండి తండ్రి. నైనా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు మేము గ్రహించడానికి, మేము నేను ప్రభా తెలుసుకోవడానికి నైనా మరి జ్ఞానము లేని వారము, తెలివి లేని వారము కనుక మీ పరిశుద్ధాత్మ శక్తి చేత, మీ ఆత్మీయ శక్తి చేత ప్రభా నిబిడలమైన మేమునైనా ఈ వాక్యాన్ని గ్రహించడానికి కృప చూపించండి. కూడి వచ్చిన నీ ప్రియబిడ్డలు వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును కూడా మరుగుపరచండి. ఈ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడమని, ఈ దాసుని అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా సంపూర్ణమైనటువంటి మీ స్వాధీనములు ఉంచుకొని మేనైనా మీ ఆత్మచేత నింపినైనా ప్రభా మీరే మాతో మాట్లాడమని, చేసిన ప్రార్థన పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపిస్తాను, నడిపిస్తానని చెప్పి వారిని ఐగుప్తులో నుంచి, అంటే ఐగుప్తు అంటే దాసోహములో నుంచి కానాను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసి అనుకున్నటువంటి సమయానికి వారిని విడిపించి, మోషే ద్వారా విడిపించి నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ నిర్గమకాండంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. 16 అధ్యాయాలు మనం 15 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 16 అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడం, అలాగే ఎర్ర సముద్రం నుంచి వారిని ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఆరిన నేలను వారిని నడిపించడం, ఆరిన నేలను వారు బయటకు వచ్చిన తర్వాత వారిని తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తు జనాంగాన్ని, ఐగుప్తు రాజును ఆ ఎర్ర సముద్రం ముంచి వారిని నశింపచేయడం మనము గత 15వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 16వ అధ్యాయానికి వచ్చేసరికి వీరు ఆ దాసోహంలో నుంచి, కష్టకాలం నుంచి, ఆ ఎర్ర సముద్రం నుంచి కూడా తప్పింపబడి ఆ ఒడ్డుకు వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. వీరైతే సీను అరణ్యంలోనికి వచ్చారు. సీను అరణ్యముల వారు గుడారాలు కూడా వేసుకుని అక్కడ దేవుడు చెప్పినటువంటి ఈత చెట్ల దగ్గర, అలాగే నీటి బుగ్గల దగ్గర వారు గుడారాలు వేసుకుని అక్కడ నివసిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయినా మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క తలంపులు ఎన్నటికీ మారవు అనే సత్యాన్ని ఇక్కడ 2వ వచనాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోగలుగుతాం. 2వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే ఇక్కడ మనం చూడండి. 2వ వచనంలో ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగిరి. మానవుని యొక్క జీవితం చిన్నిపాటి కష్టం వస్తాయి, చిన్నిపాటి ఇబ్బంది వస్తాయి, చిన్నపాటి వేదన వస్తాయి, చిన్నపాటి ఒక బాధ వస్తాయి, చిన్నగా కొద్దిగా దుఃఖం వస్తాయి. నీ ఇంటిలో ఒకవేళ ఏదైనా అప్పుడు దాకా ఉండి అప్పుడు లేకపోతే, నీకు సంతోషం లేకపోయినా, నీకు ఆనందం లేకపోయినా, నీ మనసు బాగోకపోయినా, మానవులైన మనం చేసే పని ఏంటో తెలుస్తుంది, దేవునిని సనగడం, దేవునిని శోధించడం. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి మనస్సును మనం జ్ఞాపకం చేసుకుంటే అదే మనస్సు మనలో కూడా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద వారు శనిగిరి. ఎందుకు శనిగారు?
దేనికోసం శనిగారు, ఏ కారణం చేత శనిగారు? 3వ వచనం మనం చదువుతాం చూడండి. 3వ వచనం, ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఏల సావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితురని మోషేతోను అహరోనులతోనూ వీరు వాగ్వాదం చేస్తున్నారు. ప్రియదనమాటలారా, దేనికోసం అంటే అండి, తినడానికి మాంసం లేదని. ఇప్పుడే కదమ్మా చదివారు, తినడానికి మాంసం లేదని, తినడానికి ఆహారం లేదని ఎవరి మీద గొణుకుతున్నారు? మోషే మీద, అహరోనుల మీద వారు గొణుకుతున్నారు. కొనకవలసిన కారణం ఇక్కడ ఏమన్నా ఉందా అని ఒక్కసారి మనం వెనుకకు వెళ్ళి మనం చూసినట్లయితే వారు ఏమని ప్రార్థన చేశారు దేవునికి? ప్రభువా, ఈ కష్టాన్ని మేము భరించలేకపోతున్నాం, ఇటుకలు మేము చేయలేకపోతున్నాం, ఐగుప్తులు పెట్టే టార్చర్ మాకు చాలా భయంకరమైంది, మా ప్రాణాలు పోతున్నాయి, ఏదో రకంగా మమ్మల్ని కనికరించి, ఏదో రకంగా మమ్మలను మా మీద ప్రేమ చూపించి ఐగుప్తులోంచి మమ్మల్ని బయటకు నడిపించినైనా యోసేపుకు నువ్వు వాగ్దానం చేస్తావు, అబ్రహాముకు వాగ్దానం చేస్తావు, యాకోబుకు వాగ్దానం చేస్తావు కదా, నీ బిడ్డలమైన మమ్మల్ని కాపాడుతానని దయచేసి 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 ఐగుప్తులోంచి మమ్మల్ని బయటకు విడిపించునైనా, ఈ కష్టం నుంచి, బాధ నుంచి మమ్మల్ని విడిపించని వారి కన్నీరు మున్నీరుగా ప్రతి రాత్రి వారు ప్రార్థన చేస్తూ, ప్రతి రాత్రి వారు అంగలారుస్తూ, వారు కార్చిన కన్నీటిని దేవుడు చూసి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు ఆయత్తపడి మోషేని ఏర్పాటు చేస్తే, ఇక్కడ ఏమని చెప్తారో తెలుసండి, అక్కడ మేము సంతోషంగా ఉన్నాం, మాంసము వండుకునే కుండల దగ్గర మేము కూర్చున్నప్పుడు, వాటిని తింటున్నప్పుడు మా ప్రాణం ఎందుకు పోలేదు, ఆకలితో మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకుని వచ్చారా అని ఇశ్రాయేలు జనాంగము ఇక్కడ అహరోను మీద, మోషే మీద వీరిక్కడ సనుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? వారు తప్పించమని, విడిపించమని దేవునికి ప్రార్థన చేస్తేనే కదా మోషేను దేవుడు ఏర్పాటు చేసి, నాయకుడిగా ఏర్పాటు చేసి వీరందరిని కూడా ఎర్ర సముద్రం పాయలు చేసి బయటకు నడిపించింది దేవుడు, వారి కష్టాల నుంచి విడిపించడానికి కదా. ఇప్పుడు ఏమైనా కష్టం ఉందండి అసలు? ఏమా, సీను అరణ్యం దగ్గరకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి ఏమైనా కష్టం ఉందా? వారు ఏమైనా కష్టపడుతున్నారా? ఏమైనా పంటలు ఊడుస్తున్నారా? లేకపోతే వరిని కోస్తున్నారా? విత్తనాలు విత్తుతున్నారా? పొలాలు పండిస్తున్నారా? నీరు పెడుతున్నారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? అరణ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖాళీగా కూర్చుని ఏం చేస్తున్నారు వీరు? దేవుడిచ్చిన ఆహారం తింటూ కూర్చుంటున్నారు వీళ్ళు. దేవుడిచ్చిన ఆహారం తింటూ ఈత చెట్లు కొన్న కాయలు తింటున్నారు, నీటి బొగ్గులో నీళ్లు తాగుతున్నారు. సుఖమైనటువంటి జీవనమే కదా. ఈ సందర్భంలో మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. మానవుడు ఖాళీగా ఉంటే, మానవునికి ఏ పని లేకపోతే, మానవుడు ఖాళీగా ఉండి ఏ పని లేకపోతే వాడికి ఉన్నటువంటి బ్రెయిన్లో ఆలోచనలు పరిపరిధాలుగా పోతూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా, రోడ్డు వెంబడి రోడ్లు తవ్వుతూ ఉంటారు, డ్రైనేజీలు తీస్తూ ఉంటారు, మట్టి పని చేస్తూ ఉంటారు. ఆ మట్టి పని చేసేటప్పుడు ఆ కాయ కష్టం చేసుకునే వారికి ఎటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటాయమ్మా అసలు? ఉండవు. నువ్వు ఖాళీగా కూర్చుంటే, ఏ పని పాట లేకుండా కూర్చుంటే బోలన్న ఆలోచనలు వస్తాయి నీకు. నాకు అలాగెందుకు జరుగుతలేదు, నాకు ఎలాగెందుకు జరుగుతలేదు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని నువ్వేం చేసుకుంటావు అంటే కోరుకుంటూ ఉంటావు. ఇశ్రాయేలు సర్వసమాజానికి, ఇశ్రాయేలు జనాంగం అంతటికి ఇప్పుడు ఏ పని లేదు. ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన తర్వాత వారికి దేవుడు ఏ పని పెట్టలేదు. ఐగుప్తులు వీరు ఏం చేసేవారండి? 4 గంటలు వేసేవారు, గడ్డి తెచ్చుకునేవారు, ఊక తెచ్చుకునేవారు, మట్టి పిసుకునేవారు, ఇటుకలు చేసి సాయంత్రం వారికి అప్పగిస్తే, ఇటుకలు అప్పగించినటువంటి ఇటుకలను బట్టి వారికి ధాన్యమును కొలిసి వారికి పోస్తే, ఆ కొలిసిన ధాన్యాన్ని 6 గంటలకు కొలిసి పోస్తే అది తీసుకొచ్చి దంచుకొని వంట చేసుకుని పిల్లలుగా పెట్టుకుని వీరి తిని పడుకునే సమయానికి 12 గంటల ఏది? ఎన్ని గంటలమ్మా? 12 గంటల ఏది?
12 గంటలకు వారు పడుకుని పొద్దున మళ్ళీ 4 లేగాలి. ఎంతసేపు పడుకుంటారు వాళ్ళు? 4 గంటల సేపు పడుకునేవారు. మరలా తిరిగి పొద్దునే లేచి ఆ ఇటుకలు చేయడానికి మట్టి కోసం వెళ్ళేవారు, ఊక కోసం వెళ్ళేవారు, గడ్డి కోసం వెళ్ళేవారు, కొయ్యకాయల కోసం వెళ్ళేవారు. తీసుకొచ్చి వాటిని మరలా ఇటుకలు చేసే వారికి అప్పచెప్పి సాయంత్రం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఇదే తంతిది వాళ్ళది. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? ఇటుకలు చేసే పని లేదు, గడ్డి తెచ్చుకునే పని లేదు, కొయ్యకాయలు తెచ్చుకునే పని లేదు. హాయిగా దేవుడు వారిని నడిపిస్తాను, విడిపిస్తాను, మిమ్మల్ని కాపాడుతానని దేవుడు చెప్తే సీను అరణ్యం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడి మీద వీరు సనగడం మొదలు పెట్టారండి. దేనికోసం సనగారంటే వీళ్ళు మాంసం లేదని, తినడానికి మాంసం లేదని, ఆహారం లేదని, మాంసం వండుకుని తిని చాలా రోజులు అయిపోయింది. ఐగుప్తులను మాకు బాగుందని వారు ఏం చేస్తున్నారు? దేవుని మీద వారు సనుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 4వ వచనం చూడండి. ఇప్పుడు యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురలేదు అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తము ఆనాడే పూడ్చుకొనవలెను. ఓ మోషే, నేను చెప్తున్నాను విను. రేపటి నుంచి వాళ్ళకి ఏం చేస్తాను? నేను ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపిస్తానండి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమ్మా, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆహారము భూమిలో నుంచి వస్తుందమ్మా. మాట్లాడకే. వరి పండించాలి, విత్తనాలు వేయాలి, వరి కూర్చాలి, కోసుకోవాలి. కోసుకున్న తర్వాత అది ఆరబెట్టుకున్న తర్వాత మిల్లులు వేసుకోవాలి. మిల్లు వేసిన తర్వాత ఆహారం వస్తే ఆ బియ్యం గింజలు వస్తాయి. ఆ బియ్యంతో మనం అన్నం వండుకుని తింటాం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే రావాలి. దేవుడు వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపించినప్పుడు ఫలవంతమైన పంటలు పండుతాయి. కానీ ఆకాశం నుంచి ఒడ్లేమని కురిసినాయేమో ఎప్పుడన్నా మీరు పుట్టిన మొదలుకొని ఎప్పటి వరకునో మరి ఆకాశం నుంచి ఎందుకు వస్తుంది? దేవుడు పంటలు పండేలాగా తన కృప చూపిస్తాడు. తొలకరు వర్షాన్ని, కడవరు వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. పంట ఎక్కడి నుంచి రావాలి? భూమిలో నుంచే రావాలి. భూమిలో నుంచి పంట రావాలి. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? భూమిలో నుంచి పంట కాదు మీకు రావాల్సింది, ఆకాశం నుంచే నేను ఆహారాన్ని మీ కొరకు కురిపిస్తానని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ, కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురలేదని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజల వెళ్ళి ఏనాటి బత్తు మానాడే కూర్చుకొన మరియు 6వ దినమున వారు తెచ్చుకునే దానిని సిద్ధపరచుకునే వారు దినదినమును కూర్చుకొనడానికంటే ఆ దినము 2 అంతలు కూర్చుకొనవలను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించునని సాయంకాలం మందు మీకు తెలియబడును. దేవుడు చెప్తున్నాడు, ఎల్లు వాళ్ళతో చెప్పు, నేను ఆహారాన్ని వారి కొరకు కురిపిస్తానని. మోషే అహరోనులు వచ్చారు. ఎవరైతే శనిగారు, ఎవరైతే గొనుగారు వారితో చెప్తున్నాడు, రేపు ఈ సమయానికి దేవుడు ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించినటువంటి సందర్భాన్ని దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆకాశం నుంచి మీ కొరకు ఆహారాన్ని దేవుడు కురిపిస్తాడని చెప్తూ 7వ వచనంలో ఒక మాట, చక్కని మాట దేవుడు మనకి ఇక్కడ రాయించాడు. చూడండి 7వ వచనం చూడండి. ఎవరి మీద అంటే అండి, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూసేదరను. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఏమంటాడండి? యెహోవా మీద మీరు సనిగిన సనుగులైనా వినుచున్నాడు. అంటే మనం మాట్లాడే మాటలు దేవుడు వింటాడంట. అమ్మా, మన ప్రార్థననే దేవుడు, మన మాటలు కూడా దేవుడు ఆలకిస్తాడు. మంచివైనా చెడ్డవైనా దేవుడు మన మాటలను ఆలకిస్తాడు. అందుకే కీర్తన గ్రంథం అందుకే చదివాం. మన నోటికి ఏం పెట్టుకోవాలండి? కళ్ళెమ పెట్టుకోవాలి, కోప పెట్టుకోవాలి. మన నోటికి భద్రం చేసుకోవాలి. అవసరమైతే తాళం వేసుకోవాలి, తాళం కాపోటు కొనుక్కొని. ఎందుకంటే మన నోటి వెంబడి వచ్చే ప్రతి పాపపు మాట, దేవునికి వ్యతిరేకమైన మాట, దేవునికి ఇష్టం కాని మాట కూడా నువ్వు పలికితే దేవుడు ఆ మాటను వింటాడు. వింటే నీకు శిక్ష విధిస్తాడు. నీ నోటి వెంబడి రాని మాటలు ఏమన్నా, కాని మాటలు ఏమన్నా వచ్చినాయా, దేవుడు నీ నాలుక కోసేస్తాడంతే. మామూలుగా ఉండదు. నాలుక కోయడం అంటే అర్థం ఏంటో తెలుసండి? మరలా మాట్లాడకుండా నీకు ఆ నాలుకని దేవుడు కోసివేస్తాడు, తెగవేసేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్త. ప్రతి మాట దేవుడు వింటాడు.
మంచి మాట వింటాడు, చెడ్డ మాట వింటాడు. మంచి మాటలు బట్టి దేవుడిని దీవించవచ్చేమో కానీ చెడ్డ మాటలు బట్టి దేవుడిని తప్పకుండా శిక్షిస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూసేదారు. మేము ఏపాటి వారము, మా మీద మీరు సనగనేలా. మీరు సనిగేది దేవుని మీదే, మా మీద మాత్రం కాదని ఇశ్రాయేలు జనాంగంతో మోషే అహరోనులు అక్కడ తెలియజెప్తున్నట్టుగా మనం చూస్తాం. 8వ వచనం కూడా చదవండి త్వరగా. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలం మాంసమును ఉదయమున సాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సనుగు, మీ సనుగులను యెహోవాయే వినుచుండగా మేము యాపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేది జరిగినా దేవుని మీదే. ఎవరి మీదో సనుగుతున్నావు అనుకుంటున్నావేమో, ఎవరినో తిడుతున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు పురుగు వారిని తిట్టావు అనుకో, దేవుని తిట్టినట్టే. కారణం ఏంటో తెలుసని, నేను ఆసుపత్రిలో ఉండగా చూడడానికి వచ్చావు, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెట్టావు, దాహం ఉంటే నాకు దాహం ఇచ్చావు, నేను వస్త్రహీనుడుగా ఉంటే నాకు వస్త్రాన్ని ఇచ్చావు, నేను శరసాలలో ఉంటే నన్ను చూడడానికి నీవు వచ్చావు అంటాడంట ప్రభు. ఒకసారి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనకు మతిపోతుందంట, ఇదేంటి నాయనా, నువ్వెప్పుడు శరసాలలో ఉన్నావు, నువ్వెప్పుడు దాహంగా ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు నేను మీకు ఆహారం పెట్టాను, ఎప్పుడు నువ్వు శరసాలలో ఉంటే చూడడానికి వచ్చాను అని మనం అన్నప్పుడు ప్రభు చెప్తాడంట. ఏమని చెప్తాడు తెలుసా? ఈయన లేని వారికి మీరు చేశారు కనుక, మీ పొరుగు వారికి మీరు చేస్తారు కనుక మీరు నాకు చేసినట్టేనే ఆ రోజున యేసు ప్రభువారు మనం గొప్పగా పొగడతాడు. అంటే పొరుగు వారికి మేలు చేస్తే గొప్పగా మెచ్చుకున్న దేవుడు పొరుగు వారిని తిడితే ఊరుకుంటాడమ్మా? చెప్పరే. పొరుగు వారికి మంచిళ్ళు ఇస్తే నువ్వు శబాష్ అన్నాడు, ఆహారం పెడితే శబాష్ అన్నాడు, నువ్వు వారికి వస్త్రం ఇస్తే శబాష్ అన్నాడు. మరి తిడితే ఊరుకుంటాడా పొరుగు వారిని? ఊరుకుంటాడా? అది దేవుని వాక్యముకు ఉన్నటువంటి 2 అంచులు గల ఖడ్గం. అది కేళ్లను, మూలుగుల నరములను దూర్చు, మనుషుల యొక్క తలంపులను విభజించుమట్టుకు జూరుతూ కార్యము జరిగించేది. పొరుగు వారిని నువ్వు తిట్టినా, పొరుగు వారికి మేలు చేసినా, మేలు చేస్తే దీవించబడతావు, కీడి చేస్తే నీవు కీడికి కారణం అవుతామని బైబిల్ గ్రంథం మనకు తప్పకుండా మనకు తెలియజేయబడుతుంది. అందుకే మరియు మోసే, మీరు తినుటకు సాయంకాలమున మాంసమును ఉదయం అంత సాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మా మీద సనుగు, మీ సనుగులను యెహోవాయే వినుచుండగా మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదని చెప్పినంతటా మోషే అహరోనులతో యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సనుగులను వినను, నీవు ఇశ్రాయేలు సర్వ సమాజంతో చెప్పమనను. మీ సనుగులన్నీ కూడా దేవుడు ఏమన్నాడని సమాజంతో చెప్పని దేవుడు వారిని అందరూ రమ్మన్నప్పుడు వారందరూ కూడా బయటకు వచ్చి ఆకాశం వైపు చూసినప్పుడు 10వ వచనం, అట్లు అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజంతో మాట్లాడుతుండగా వారు అరణ్యం వైపు చూసిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడినప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నేను ఇశ్రాయేలు సనుగులను వెంటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుతురు, అప్పుడు మీ దేవుడిని యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు కావాల్సిన ఆహారమే కదా, అడిగితే చాలు, సనగక్కర్లా. 13వ వచనం చూడండి. కాగా సాయంకాలంలో పూరలు వచ్చి వారు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన మంచు ఇరిగిపోయిన తరువాత నూనూగు వలె మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద వారికి కనపడెను. ఇశ్రాయేలులు దాన్ని చూసినప్పుడు అది ఏమనేది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. దేవుడు చెప్పాడు, సాయంకాలం నీకు మాంసం ఇస్తాను, ఉదయకాల సమయం ఆహారం మీకు ఇస్తానని చెప్పి ఏం చేశారు తెలుసండి? వారి ఉన్నటువంటి ప్రాంతం అంతట్లో కూడా పూరేళ్ళు సాయంత్రం మాటలు వచ్చి ఆ ప్రాంతం అంతా పూరేళ్ళు, వారి గుడారాల చుట్టూ పూరేళ్ళు పడిపోయి ఉన్నాయి. పూరేళ్ళు పట్టుకోవడం అంటే మాటలు కాదండి, ఎగిరిపోతూ ఉంటుంది. ఎంత వలేసినా తప్పించుకోండాక చూస్తూ ఉంటుంది. కానీ దేవుని ఒక మాట, ఒక ఆజ్ఞ చెప్పిన ఆ ప్రాంతం అంతా కూడా పూరేళ్ళు వచ్చి పడిపోయినట్ట. తర్వాత ఉదయం లేచేసరికి ఆ ప్రాంతం అంతా మంచు కురిసినట్టుగా
ఉందంట. మంచు అంటే ఏంటో తెలుసండి, దేవుడు పరలోకపు ఆహారాన్ని వారి కొరకు కురిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయం లేచేసరికి సాయంత్రం పూరేళ్ళు వచ్చినాయి. ఉదయం లేచేసరికి మంచు కురిచినది. కురిసిన తర్వాత వారు వాటిని చూసి ఏమంటున్నారు చూడండి, 16 మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతివాడును తన వారి భోజనము కొరకు ప్రతివాడును తన కుటుంబంలో తలకు ఒక్కొక్క ఓమేరు చెప్పున దానిని కూర్చుకొనవలను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలను. చాలండి ప్రియజనములారా, పూరిళ్ళు వచ్చినాయి. మన్నా కూడా ఆకాశం నుంచి కురియబడింది. ఈ మంచుగా కురిసినటువంటి మంచు కొత్తిమీర గింజల వలె తెల్లగా ఉందంట. అది ఎండవేడి కరిగిన తర్వాత కొత్తిమీర గింజల వల్లే తెల్లగా ఉన్న తర్వాత వాటిని కూర్చుకుని ఏర్చుకుని వారు దంచుకున్నారు, కాల్చుకున్నారు. వాటితో పాటు వారు భోజనం చేసేవారు. రెండవ విషయం ఏంటంటే, పూరేళ్ళు సాయంత్రం మాటలు వచ్చి పూరేళ్ళు పాలెము నిండా కూడా పడిపోతే వాటిని పట్టుకుని వారు ఏం చేశారండి, మాంసమును వండుకొని తినడం మొదలుపెట్టారు. తినేటప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ వారికి ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసండి, ఓమేరు పట్టు ఒక పాత్రను తీసుకుని ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమేరు చెప్పున మీరు ఆ యొక్క మన్నాను కూర్చుకుని పెట్టుకోండి. ఏ రోజుది ఆ రోజే మీరు కూర్చుకోవాలి. ఏ రోజుది ఆ రోజే కూర్చుకోవాలి. 2 రోజులు సరిపడగా 3 రోజులు సరిపడగా కూర్చుకుంటానంటే కుదరదు. మోషతో చెప్తున్నాడు, ఏ రోజు బత్యం ఆ రోజే వారు కూర్చుకోవాలి. రేపటికి దానిని మిగిలిచి ఉండకూడదు. ఉదయం లేచిన తర్వాత కూర్చుకోవాలి, ఉదయం అంతా కాల్చుకోవాలి, తిన్నాకడికి తినాలి. మిగిలిపోయింది ఏదైనా బయట పాడేయాలి తప్ప ఇంట్లో దాచుకోకూడదు. నీకు ఎక్కువయ్యేలాగా నువ్వు కూర్చుకోకూడదు అని చెప్పి దేవుడు చెప్పాడు. అంటే ఓమేరు అనేటువంటి ఒక పాత్ర. ఈ రోజున మరి మనం కొలతలు కొలుచుకుంటే పాత్రలు ఉన్నాయి కదండి. మీరు బియ్యం దేంతో కొలుస్తారమ్మా వంట వండేటప్పుడు? అమ్మా సోలతో కొలుస్తారు, తవ్వతో కొలుస్తారు. ఇంకా సోళ్ళు ఉన్నాయి, తవలు ఉన్నాయి, గిద్దలు ఉన్నాయి, కొంచాలు ఉన్నాయి, మానికలు ఉన్నాయమ్మ ఇవన్నీ. మరి కుడి దగ్గరికి వెళ్ళి ఏమంటావు, తవడ బియ్యం ఏమన్నా అంటారా? మరి ఏమంటారు? కేజీ కానీ, అర కేజీ కానీ, పావు కేజీ కానీ, 100 గ్రాములు కానీ మీరు అడుగుతూ ఉంటారు. అయితే ఓమేరు అనేటువంటి దీనికి, ఓమేరు అంటే 2 పావులు కలిసి అర కేజీ అయ్యేటువంటి కొలత కలిగినటువంటి ఒక పాత్ర. అది తవ్వ అంటే అర కేజీ కదమ్మా. తవ్వ అంటే అర కేజీనా? 2 తవ్వలు అయితే కేజీ అవుతుంది. కనుక ఒక తవ్వతో కొలుసుకుంటే, ఒక మనిషికి దాన్ని తవ్వతో కొలుసుకుని కూర వండుకుని దాన్ని తింటే కడుపు నిండేటట్టుగా దేవుడు వారికి దానిని కురిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. కనుక మరి మానుడు, తవుడు, అడ్డుడు మనకి ఏం ఎవరని తెలుసమ్మా? ఈ రోజున కేజీలు తప్ప, కేజీలు 100 గ్రాములు, 10 కేజీలు 20 కేజీలు తప్ప ఈ తవలో, గెద్దలో, మానికలు ఏమి ఎవరికి ఈ రోజున తెలియదు. పిల్లలకి స్కూల్లో పాఠాలుగా చెప్తే వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుంది, కానీ ఇప్పుడు ఏమీ కూడా అర్థం కాదు. పూర్వకాలం ఉన్నటువంటి చారమ్మ గారు లాంటి వాళ్ళకి, కోస్తూరమ్మ గారు లాంటి వాళ్ళకి, పెద్దలైనటువంటి భవనమ్మ గారు లాంటి వాళ్ళకి, మనలందరూ పెద్దవాళ్ళందరికీ తెలుసు ఇవన్నీ కూడా. మనకు మాత్రం ఏమి కూడా తెలియదు. ఓమేరు అనేటువంటి పదం అర కేజీకి సంబంధించినటువంటి తవ్వతో సంబంధించిన తవ్వకు సరిపోయేటువంటి కొలత కలిగినటువంటిది ఆ రోజుల్లో ఓమేరుతో కొలుచుకోవాలి. అయితే ఇశ్రాయేల్ జనాంగానికి మంచి తెలివితేటలు ఉంటాయి కదా అమ్మా. ఇశ్రాయేల్ జనాంగానికి మంచి తెలివితేటలు ఉంటాయి. దేవుడు ఏం చెప్పాడు, ఎవరికి సరిపడగా ఆహారం ఆ రోజుకే కూర్చుకోండి. ఒక ఓమేరుతో ఒక ఓమేరు కొలుచుకుని ఇంటికి 4 ఉంటే 4 ఓమేర్లు, అంటే 4 అర కేజీలు, 2 కేజీలు. అలాగే 10 మంది ఉంటే 10 అర కేజీలు ఇలా కొలుచుకొని తీసుకోమని చెప్పినప్పుడు కొంతమంది ఏం చేశారంటే తెల్లారేటప్పుడు కూడా ఉంచుకుందామని వాటిని దాచుకున్నారంట. దాచుకుంటే తెల్లారు లేచిన తర్వాత వారి ఇంట్లో వాసన రావడం మొదలుపెట్టిందంట. రాత్రంతా పడుకున్నారు, ఉదయం లేచారు. ఉదయం లేచేసరికి ఇంట్లో ఆ గుడారాల్లో వాసన రావడం మొదలుపెట్టింది. ఏ వాసన వస్తుందంట? కుళ్ళిపోయిన వాసన వారి గృహాల నుంచి రావడం మొదలుపెట్టింది. ఎందుకు? తెల్లారి వరకు ఉంచొద్దన్నాడు కదా దేవుడు. తెల్లారి వరకే ఉంచితే అది ఏమైపోతుంది? అది
కుళ్ళిపోతుంది, పాడైపోతుంది అని దేవుడు చెప్పాడు. కనుక అది కట్టడా ఏ రోజుకి ఆ రోజు మీరు కూర్చుకోవాలి అని దేవుడు చెప్పాడు. తెల్లారుజారికి అది ఏమైందంటే అండి, గుళ్ళు పోయి కంపు కొడితే మోషే దగ్గరికి వచ్చి చెప్పారంట, పలానా ఇలా చేశారంటే అప్పుడు మోషే అన్నాడంటే, ఎంతవరకు మీతో మాట చెప్పాలి? దేవుడు చెప్పింది మీరు నెరవేర్చుకుని ఉంటే మీరు శిక్షకు మీరు గురి అవుతారని చెప్పాడు మోషే. వెంటనే వారు అందులోంచి పడేశారు. పడేసిన తర్వాత మరలా దాన్ని చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇది మోషే ఇంకొక మాట కూడా చెప్పాడు, 6 రోజులు మీరు ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోండి, 6వ రోజున 2 మీరు కూర్చుకోవాలి. కారణం ఏంటో తెలుసండి, 7వ దినాన విశ్రాంతి దినము కనుక, దేవుని దినము కనుక మీరు ఎక్కడికి బయటికి రాకూడదు కనుక 7వ రోజున 2 సార్లు 2 ఓమేరులు చొప్పున కూర్చుకోండి, 7వ రోజున 2వ ఓమేరు మీరు ఉపయోగించుకోండి అని దేవుడు చెప్పాడు. అలాగే మోషే కూడా వారికి చెప్పాడు. బాగానుంది. చిన్న విచిత్రం, మీకు చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. ఈ రోజు కూర్చుకున్న తెల్లారినప్పుడు కుళ్ళిపోయినప్పుడు 6వ రోజున 2 ఓమేరులు మరి వారు కూర్చుకుంటే మరి 7వ రోజుకి ఎందుకు కుళ్ళిపోలేదు, ఎందుకు పాడైపోలేదు, ఎందుకు పాడవలేదో తెలుసా? దేవుని మాట చెప్పినది 7వ రోజుకి సజీవంగానే ఉంది, కానీ అది పాడవలేదు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే 6వ రోజున 2 సార్లు కూర్చుకున్నది వారు తెల్లారి వరకు ఉంచుకున్నా కానీ అది పాడవకుండా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. దేవుని మాట ఇది, కేవలం దేవుని మాట చెప్పని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు వారికి జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 27వ చూడండి, 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం చూద్దాం. 6 దినములు దానిని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అనెను. 27 కూడా అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దానిని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ మట్టుకు నా ఆజ్ఞలు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొననల్లరు. చూడుడి, నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చును కనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన ఆ పోపం వలె ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసండి. ఇటుకలు చేసుకుని, గడ్డి తెచ్చుకుని, పొలాలు తెచ్చుకుని, ఇటుకలను తయారు చేసే వారికి అప్పగించి ధాన్యము తెచ్చుకునేటువంటి పరిస్థితుల నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని ఊరికనే ఆకాశం నుంచి కురవచేటటువంటి మన్నాను వారు శ్రేష్టముగా వారు తిన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 34వ వచనం చూడండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దానిని పెట్టెను. ఇశ్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు వరకు 40 ఏండ్లు వారు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశము పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా యాపాలో 10వ భాగము. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు ఇశ్రాయేలు నడిపించిన విధానం ఇప్పుడు మనం చూసినప్పుడు ఆశ్చర్యం విషయం ఏంటో తెలుసండి. 40 సంవత్సరాలండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా కాదు. ఏ రోజుకు ఆ రోజు మనం కూలి పనికి వెళ్తేనే కానీ మన కూలి దొరకడం లేదు, కూలి పనికి వెళ్తేనే కానీ మా ఆహారం మనకు రావడం లేదు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాల పాటు ఉదయము మన్నాను, రాత్రులు పూరీలను రప్పిస్తూ, రాత్రులు మాంసమును ఆహారమును మన్నాను దేవుడు వారికి 40 సంవత్సరాలు ఏకదాటిగా ఇచ్చాడండి. దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. దేవుని కృప, దేవుని కరుణ ఎంత మరి ఉన్నతమైనదో ఈ మాటలను బట్టి మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైన ఇశ్రాయేలు జనాంగము ఎల్లప్పుడూ సొనుగుతూనే ఉండేవారు. 40 సంవత్సరాలు కూడా సొనుగుతూనే ఉన్నారు.
40 సంవత్సరాలు దేవుడు వారిని క్షమిస్తూనే ఉన్నాడు. ఆఖరికి శనిగిన వారిని అందరినీ కూడా అరణ్యములో అనే దేవుడు మరణింపచేశాడు. పాలు తేలిన ప్రవహించే దేశానికి వెళ్ళింది ఎవరో తెలుసండి? శనిగిన వారందరూ చనిపోగా ఆ చనిపోయిన వారికి పుట్టిన పిల్లలు మాత్రం పాలు తేలిన ప్రవహించే దేశానికి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో కూడా మనం దేవుని బిడ్డలం కనుక దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి, దేవునితో మనం నడవాలి. ఆ రోజున దేవుడు వారికి మన్నాను ఇచ్చాడు. ఈ రోజున మనకు ఉన్నటువంటి మన్నా ఏంటో తెలుసండి? ఈ రోజున మనకున్న మన్నా ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆయన రక్తము, ఆయన శరీరము మనకి ఈ రోజున మన్నాగా ఉపయోగపడుతుంది. అందుకే నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవమును కలిగిన వాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేది. ఆ రోజున ఆయన మన్నాన్ని ఇచ్చాడు. ఈ రోజున ఆయన శరీరాన్ని మనకు మన్నాగా ఆయన మనకు ధారపోసాడు. కనుక ఈ సమయం అందు దేవుని మాట విందాం, దేవునితో నడుద్దాం. మనము సమయము ఎక్కువ కాకుండా మన కార్యక్రమాలు ముగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా నిర్గమకాండము 16వ అధ్యాయంలో ప్రభు శ్రేష్టమైన విషయాలు మాకు జ్ఞాపకం చేశారు. దేవా, ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభునైనా అరణ్య మార్గము గుండా నడిపించడానికి మీరు ఇష్టపడ్డారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలల వారు నడిపించారు. సీను అరణ్యం దగ్గరకు వచ్చిన తర్వాత వారు చనిగినప్పుడు, గొనిగినప్పుడు, ఆహారం లేదని నీ మీద తిరగబడినప్పుడు అయినా మోషే ద్వారా, అహరోను ద్వారా మీరు తెలవిచ్చి ఆకాశం నుంచి మన్నాను కురిపించారు. ఇదిగోనని ప్రభువా, మరి పూరెల్ని రప్పించి మాంసాన్ని వారికి ఇచ్చారు. 40 సంవత్సరాల వారిని అట్టి రీతిగా పోషించినటువంటి గొప్ప దేవుడు నీవే. ఆహారం ఎక్కడైనా భూమిలోంచి వస్తుంది కానీ ప్రభువా, పరలోకం నుంచి ఆహారము పంపించగల శక్తిమంతుడు, సర్వోన్నతుడు నీ ఒక్కడవేనైనా. ఈ సమయం మందు అటువంటి ఆహారాన్ని వారు తిని కూడా అరణ్యంలో రాలిపోయారు తండ్రి. ఈ రోజున దాని ప్రభు మీరు ఇచ్చేటువంటి ఆహారమునైనా పరిశుద్ధ ఆహారము, మీ శరీరాన్ని, మీ రక్తాన్ని ప్రభు ఎవరైతే ఈ లోకంలో ప్రభు భుజిస్తున్నారో వారు నిత్య జీవానికి వారసులను తెలియజేస్తారు తండ్రి. అటు రీతిగా నిత్య జీవానికి వారసులుగా ఉంటూ మేము ముందుకు సాగడానికి నైనా నీ కృప మాకు దయచేయమని చెప్పబడిన వాక్య భాగాన్ని ప్రభు విరిచి వడ్డించని బిడ్డల హృదయాల్లో పల్లెంపచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అటు